కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప జై కామాక్షమ్మదేవి జై కామాక్షమ్మదేవి జై కామాక్షమ్మదేవి. హరే కృష్ణ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ గారు. అందరికీ నమస్తే. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రతిదూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకు నా ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా ఇమీడియట్గా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, అది క్లిక్ చేయండి. బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తుంటే ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా అందరూ నా యొక్క టెంపుల్ దర్శన వీడియోస్ అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కానీ మీ స్వతహా మీరు సెర్చ్ చేసినప్పుడు కానీ నా ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నాను. ముందు వీడియో చూసే ముందర ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మీరు వీడియో చూడండి. కానీ వీడియోలో ఎక్కడ కానీ మీరు స్కిప్ చేయకుండా దయచేసి మీ దగ్గర నుంచి కోరుతున్నది ఎక్కడికంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో తెలియజేయండి. హరే కృష్ణ. ఇది వచ్చేసి శ్రీ 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 కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి వారి దేవస్థానము, తిప్పవరపాడు గ్రామం అండి. మీరు గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్ళేటప్పుడు గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్ళే మార్గంలో కనిపిస్తుంది తిప్పవరపాడు గ్రామం. తప్పకుండా ఈ యొక్క గ్రామంలో దిగేసి మెయిన్ రోడ్లో కనిపిస్తుంది మీకు దారి పోయేటప్పుడే. సో అదేవిధంగా శివాలయం ఉంటుంది, కామాక్షి దేవి కూడా ఉంటుంది. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. పూజారి ఉన్నప్పుడు రండి, దర్శించుకుని ఉదయం పూట కానీ ఉదయం మీరు 5 గంటల నుంచి కానీ 6 గంటల నుంచి కానీ ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పూజారి గారు వస్తారు. అట్లా 11 లోపల ఉంటుంది. ఒక్కొక్క శివాలయంలో ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి కాబట్టి 11, 12 లోపల వచ్చేసి దర్శించుకోండి. మళ్ళీ తిరిగి సాయంత్రం పూట 6 తర్వాత వస్తారు, మళ్ళీ 8, 9 దాకా ఉండొచ్చు వాళ్ళు. సో తప్పకుండా వచ్చి ఆ టైంలో దర్శించుకొని అమ్మవారి శ్రీ కామాక్షిదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షం పొందండి, దర్శనం చేసుకోండి. తీర్థప్రసాదాలు తీసుకోండి, పూజారి ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకోండి. అదేవిధంగా కైలాసనాథ స్వామి వారు అంటే శివుని యొక్క అనుగ్రహం దర్శనం చేసుకోండి. శివుని యొక్క దర్శనము, అనుగ్రహము, ఆశీర్వాదం తీసుకొని అదేవిధంగా పూజారు మీకు దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు ఇస్తారు. మీకు వీలైతే మీకు కొబ్బరికాయ కానీ ఏదైనా పసుపు కుంకుమలు ఇలాంటివన్నీ నైవేద్యం కానీ ఇచ్చి అమ్మవారికి సమర్పించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి కృపా కటాక్షం పొందండి. మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లవెల్ల ఆయురారోగ్యం నష్టేశ్వర భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఇది తిప్పవరపాడు చూడండి, తిప్పవరపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి వారి దేవస్థానం. తప్పకుండా దర్శించుకోండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. కామాక్షి దేవి అమ్మవారికి అనుగ్రహము, దర్శనము, తీర్థప్రసాదాలు. వీలైతే మీకు శక్తి కొద్దిగా మీకు తోచినంత సహాయము విరాళాలు కూడా యొక్క దేవస్థానానికి ఇవ్వచ్చు. హుండీ ఉంటుంది, హుండీలైనా మీరు ఇచ్చేటువంటి కానుకలు కానీ మొక్కులు కానీ అక్కడ హుండీలు వేయచ్చు. లేకపోతే మీరు ఏదైనా ఒక భారీగా అమౌంట్ ఇవ్వాలనుకున్నా, భారీగా ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా, గుడి నిర్వహణ కానీ, పూజా కార్యక్రమం కానీ, ఇతరత్ర అభివృద్ధి పనులు కానీ ఈ దేవస్థానం తరఫున చేయాలనుకుంటే తప్పకుండా ఇక దేవస్థానం యొక్క కమిటీ అధ్యక్షుని కానీ, కార్యదర్శిని కానీ, కమిటీ మండలి కానీ, సభ్యులను కానీ, ధర్మకర్తలు కానీ, లేకపోతే ప్రధాన అర్చకులు కానీ పూజాన్ని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు యొక్క గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకు, ఇతర అభివృద్ధి పనులకు, ఇంకా ఈ దేవస్థానానికి అభివృద్ధి చేయడానికి, ఇంకా ఏదైనా విగ్రహ ప్రతిష్టలకి, ఏదైనా అదనపు విగ్రహాలు ఏదైనా ఇక్కడ ప్రతిష్ఠించాలన్నా దానికైనా విరాళాలు ఇవ్వచ్చు. అదేవిధంగా ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి కూడా మీరు విరాళాలు ఇచ్చి ఈ యొక్క దేవస్థానానికి తోడ్పడండి. అదేవిధంగా 10 మంది అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం అంటారు కాబట్టి మీకు తోచినంత శక్తి కొద్దిగా ఒక 10 మందికో, 20 మందికో, 50 మందికో, 100 మందికో, 500 మంది, 1000 మందికి చేయొచ్చు మీ శక్తి కొద్దిగా. దయచేసి ఈ యొక్క దేవస్థాన ధర్మకర్తలు కానీ, పూజారులు కానీ, అర్చకులు కానీ, పాలక మండలం కానీ సంప్రదించి విరాళాలు ఇచ్చి రసీదు తీసుకోండి. అప్పుడు మీకు భగవంతుడు అన్ని అనుగ్రహము, పుణ్యం కలుగుతుంది, అనుగ్రహం ఉంటుంది, ఎల్లవేళ దేవుళ్ళు ఉంటాయి. సో మీకు మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది, శుభం కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టేశ్వర భోగభాగ్యాలు కలుగుతాయని కోరుతున్నాను. ఇది చెప్పాను కదండి, తిప్పవరపాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి వారి దేవస్థానం. అమ్మవారు ఉంటుంది, అదేవిధంగా శివుడు కూడా ఉంటారు. తప్పకుండా దర్శించుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ద్వారం మూసేసే పక్కన వేరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది గుడికి సంబంధించింది అనుకుంటాను. సో ఇక్కడ సైకిల్ పెట్టుకున్నాను. సో ఒకసారి దగ్గరికి వెళ్ళేసి దర్శించుకొని వెళ్ళిపోతాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. జై శ్రీరామ్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చూడండి తలుపులు వేసారు. తప్పకుండా బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం అది ఉత్తమం. సో బయట కూడా కూర్చోవచ్చు. మీరు లోపల దర్శనం టైం
వస్తుంది త్వరలో. ఒక టైం వచ్చి ఇప్పుడు 4:30 కాబట్టి ఇంకొక గంట ఆగిన తర్వాత గంటన్నర ఆగిన తర్వాత పూజారులు అర్చకులుగా వస్తారు. వచ్చి వాళ్ళు లోపలికి వచ్చింటారు, ఇంకా క్లీన్ చేస్తుంటారు, శుభ్రం చేస్తుంటారు. సో ఒక 6 గంటలకు ఆ టైంలో మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఊరు గ్రామ ప్రజలు కానీ, పక్క జిల్లా గ్రామ ప్రజలు కానీ, పక్క మండలం గ్రామ ప్రజలు కానీ, సో భక్తులందరూ శివభక్తులు కానీ, అమ్మవారి భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, అయ్యప్ప స్వామి భక్తులు కానీ, ఎవరైనా సరే తప్పకుండా ఈ యొక్క దేవాలయం కానీ మీ యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సో కంపెనీ కొలీగ్స్, ఫ్యాక్టరీ కొలీగ్స్, షాప్ కొలీగ్స్ అందరూ ఉంటారు కదా. తప్పకుండా వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా మీరు తెలియజేస్తే, ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఈ ఊరికి ఇట్లా గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్ళేటప్పుడు, తిరుపతికి వెళ్ళేటప్పుడు మార్గంలో వాళ్ళు దిగి శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం దర్శించుకునే అమ్మవారి యొక్క కృపా కటాక్షం, శివుని యొక్క కృపా కటాక్షం పొంది అనుగ్రహం పొందగలరు. వాళ్ళు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య లక్షేశ్వరులు భోగభాగాలు కలగాలని కోరుతున్నాను. తప్పకుండా శుభం జరుగుతుంది. నిత్యం మీరు భగవంతుని యొక్క భగవన్నామస్మరణ మర్చిపోవద్దు. సో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే నిత్యం జపించుతుండండి. అదేవిధంగా హరే కృష్ణ, కృష్ణుడు ఇష్టమైతే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అని జపించండి. రాముడు ఇష్టమైతే అదేవిధంగా హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఒకటి ముందు ఎన్నికన్నా ఆటోమేటిక్గా 2 రొటేషన్ అవుతాయి. తప్పకుండా మీరు జపించండి. అట్లీస్ట్ రోజుకి 108 సార్లు నా హరే కృష్ణ మంత్రం జపించండి, లేకపోతే ఓం నమః శివాయ 108 సార్లు జపించండి. సో మీకు భగవంతుడు ఒకటే రూపం వేరు కాబట్టి అవతారం. సో తప్పకుండా స్వామివారికి అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. అనుగ్రహం ఉండాలని, అనుగ్రహం కలుగుతుందని కోరుతున్నాను. తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే. జై శ్రీ కామాక్షి దేవి, జై శ్రీ కామాక్షి దేవి, జై శ్రీ కామాక్షి దేవి. కామాక్షమ్మ దేవికి నమో నమః, కామాక్షి దేవికి నమో నమః, కైలాసనాథ స్వామికి నమో నమః, కైలాసనాథ స్వామికి నమో నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహదేవ, శంభో శంకర హర హర మహదేవ, శంభో శంకర హర హర మహదేవ, నమో నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారి కామాక్షమ్మ దేవి యొక్క దర్శనము, అనుగ్రహము, తీర్థప్రసాదం తీసుకొని కృపా కటాక్షం పొందండి. సో కైలాసనాథ స్వామి యొక్క శివుని యొక్క దర్శనము, అనుగ్రహము, తీర్థప్రసాదం పొంది కృపా కటాక్షం పొంది విజయం సాధించండి. ఎల్లవెల్ల మీకు భగవంతుని యొక్క కృప, అనుగ్రహం, దయ మీ వెంట ఉంటుంది. సో విజయం ఎప్పుడు సాధిస్తారు. నిత్యం భగవన్ నామస్మరణ చేయండి, మర్చిపోకుండా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై కామాక్షి దేవి, జై కామాక్షి దేవి, జై కామాక్షి దేవి, జై కామాక్షి దేవి తల్లి, జై కామాక్షి దేవి తల్లి, జై కామాక్షి దేవి తల్లి. నమో నమః, నమో నమః, నమో నమః.